హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి 6th వీక్ ఎలిమినేషన్ అప్డేట్ అయితే క్లారిటీగానే ఉంది. అండ్ మార్నింగ్ కూడా మనం క్లారిటీగా చెప్పాము బర్నీ గారు ఎలిమినేషన్ జరిగిపోయింది అని. బట్ ఏంటంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉండే, షూటింగ్ కంప్లీట్ అయినాక చెప్దాం. ఎందుకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే పవర్ అస్త్రాలు ఉన్నాయి అండ్ కొన్ని పవర్స్ ఉన్నాయి కాబట్టి సో దానివల్ల మనం ఎవరు ఎలిమినేట్ అయ్యారా అనే దాని మీద ఏమైనా చేంజెస్ జరగొచ్చా అని అంటే జరిగే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి అనుకున్నాము. బట్ ఇప్పుడైతే ఏమీ లేవు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో అండ్ కొంతమందికి వీడియో కాల్స్ వచ్చాయి. అండ్ సంజన గారికి వాళ్ళ హస్బెండ్ వీడియో కాల్ చేశారు. అండ్ మన ఇమాన్యుయల్ కి వాళ్ళ బ్రదర్ వీడియో కాల్ చేశారు. అండ్ మన ఎవరు ఇలా కొంతమంది కంటెస్టెంట్స్ కి వీడియో కాల్స్ అయితే వచ్చాయి, వాళ్ళు మాట్లాడారు. దివ్య వాళ్ళ మదర్ వీడియో కాల్ చేశారు. అలా కొంతమంది అయితే ఉన్నారు, కొంతమందికి వీడియో కాల్స్ వచ్చాయి, మాట్లాడారు. అండ్ భరణి గారు ఎలిమినేషన్ జరిగిపోయింది. భరణి గారు ఎలిమినేషన్ ఎలా అంటే సేవింగ్ ఆర్డర్ లో కూడా ఫస్ట్ సుమనాన్నని చేశారు, తర్వాత దివ్యాన్ని సేవ్ చేశారు, అండ్ తర్వాత వచ్చేసరికి తనుజాను, తర్వాత డెమోన్ చేశారు. ఇంకా బాటమ్ లో ఉంది ఎవరు అంటే రాము అండ్ భరణి గారు. వీళ్ళిద్దరు ఇట్లలో రాము వెళ్ళిపోతారని హౌస్ మొత్తం ఎక్స్పెక్ట్ చేసి ఉంటది. అండ్ ఖచ్చితంగా హౌస్ అంతా షేక్ అయిపోయింది అనమాట. సో ఎందుకనంటే భరణి గారికి వచ్చిన వాళ్ళు, ఇప్పుడు దివ్య వచ్చినప్పుడు ఎలివేషన్ ఇచ్చింది, మీరు టాప్ 5 లో ఉంటారు ఖచ్చితంగా, ఫస్ట్ సెకండ్ పొజిషన్ లో ఉండే పర్సన్ అన్న విధంగా బిహేవ్ చేశారు. అండ్ తర్వాత వచ్చిన మాధురి గారు గాని, వైల్డ్ కార్డ్స్ గా వచ్చిన మాధురి, వీళ్ళందరూ కంటెస్టెంట్స్ కూడా బీభత్సమని హైప్ ఇచ్చేశారు. ఆ హైప్ లో మనోడు ఎక్కడికో వెళ్లిపోయి అనవసరమైన విషయాలు ఏమంటారు రైలింగ్ మామయ్యలాగా అది చేయడం బాగా అదైపోయింది అనమాట. ఎక్కడ ఉన్నా సర్దుకుపోదాం, సైలెంట్ గా ఉందాం, అంతా మన వాళ్ళే, కలుపుకొని వెళ్ళిపోదాము, ఇలాంటివి చాలా జరిగినాయి. బట్ ఏంటంటే ఊహించిన దానికంటే నిజంగా ఓటింగ్ అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. మరి మిస్డ్ కాల్ డేటా ఏమన్నా అటు ఇటు అయి ఉండొచ్చు. నేను పొద్దున కూడా అందుకని ఈ వీక్ లోనే చెప్పాను, నేను పర్టికులర్ గా మిస్డ్ కాల్స్ అని చెప్పేసి పర్టికులర్ గా చెప్పాను కదా. సో ఎలిమినేషన్ జోన్ లో ఉంది రాము అండ్ మన భరణి గారు. సో భరణి గారు ఎలిమినేట్ అయ్యారు అండ్ రాము హౌస్ లోకి వెళ్ళాడు అనమాట. సో భరణి గారు ఎలిమినేషన్ కి మెయిన్ రీజన్స్ ఏంటి అని అంటే, మెయిన్ రీజన్స్ పెద్దగా ఏమీ లేవు. ఎందుకంటే ఆయనంతలో ఆయననే చేసుకున్నాడు. ఎందుకనంటే ఈ బాండింగ్స్ అని చెప్పేసి కొన్ని విషయాల్లో మాట్లాడడము, కొన్ని విషయాల్లో నోరు జారడము, కొన్ని విషయాల్లో అస్సలు స్టాండ్ తీసుకోకపోవడం, ఇలాంటివి చాలా జరిగాయి. ఆ స్టాండ్ తీసుకోకపోయేసరి అంత గజిబిజి గందరగోళం లాగా తయారైపోయింది మొత్తం అంతా. ఊహించిన దానికంటే ఇంకా దారుణంగా తయారైంది అంటే ఖచ్చితంగా దారుణంగానే తయారైంది. సో ఇలా ఆ మనోడి చెయ్యి, మనోడి గొయ్యి మనోడే తోకున్నాడా అన్నట్టు ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే భరణి గారు చాలా మాటలు మొన్న హౌస్ లో మాట్లాడుతూ కూడా చాలా క్లారిటీగా ఉన్నాడు. నన్ను ఎవరైతే నామినేట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతూ ఉంటారు, చూడు నువ్వు కావాలంటే అబ్జర్వ్ చేయి నువ్వు అని చెప్పేసి దివ్యతో చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. అండ్ హౌస్ అంతా ఎక్స్పెక్ట్ చేసింది రాము కానీ దివ్య గానీ వెళ్ళిపోతుంది అని చెప్పేసి హౌస్ అంతా ఎక్స్పెక్ట్ చేసింది. దివ్యనే వెళ్ళిపోతుంది అనేది ఫిక్స్ అయిపోయారు అందరు. సో దివ్య సేవ్ అయ్యేసరికి షాక్ లో ఉన్నారు అందరు. దట్టు భరణి గారు రాము ఉండేసరికి రాము వెళ్ళిపోతాడు అని చెప్పేశారు. అండ్ పవర్ అస్త్ర ఏమన్నా యూజ్ చేసే ఛాన్స్ వస్తుంది అంటే పవర్ అస్త్ర కూడా ఏమి యూజ్ చేయలేదు. సో డైరెక్ట్ గా మనోడు ఎలిమినేషన్ జరిగిపోయింది. ఎలిమినేషన్ తర్వాత డైరెక్ట్ గా బజ్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇది 99.99% కాదు, 100% రాసి పెట్టుకోండి. ఎలిమినేషన్ అయ్యింది భరణి గారే. సో మీకేమనిపించింది భరణి ఎలిమినేషన్ మీద? మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? అంటే భరణి ఎలిమినేషన్ ఫేరా అన్ఫేరా అనేది అయితే మీకే వదిలేస్తున్నాను. ఎందుకంటే మాక్సిమం అన్ఫేర్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే శ్రీజ విషయంలో కూడా అదే జరిగింది అని స్టాండ్ తీసుకున్నట్టుగానే ఇప్పుడు కూడా భరణి గారిదే ఖచ్చితంగా అయ్యి ఉండొచ్చు. బట్ రీజన్ ఏంటి అని అంటే అదే మనోడు ఎక్కడ ఏ విధంగా స్టాండ్ తీసుకోకుండా అందరూ మన వాళ్ళే, మంచితనము ఒక ముసుకేసుకొని ఆడినట్టుగా ఉంది. ఎక్కడ ఫెయిర్ గా అనిపించలేదు. అండ్ ప్రతిసారి కూడా ఎక్కడైనా ఈ స్టాండ్ తీసుకోవాల్సిన దగ్గర ఖచ్చితంగా స్టాండ్ తీసుకోలేదు. ఇది పెద్ద మైనస్ అయిపోయింది. అండ్ తనుజ విషయం, దివ్య విషయం వచ్చేసరికి ఇంకా కొంచెం ఎక్కువగా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగా, వాళ్ళతోటే ఉన్నట్టుగా, ఎక్కువ బయట కలిసినట్టుగా ఎక్కడ కనిపించలేదు అనేది మేజర్ థింగ్. అది ఆల్రెడీ నాగార్జున గారు చెప్పారు, హౌస్ మేట్స్ చెప్పారు, వచ్చిన వైల్డ్ కార్డ్స్ చెప్పారు, అన్ని చెప్పినా కూడా సో జరిగిపోయింది. అండ్ ఈసారి మామూలుగా ఉండబోతుంది. ఎందుకంటే అందరి ముఖాలు, అందరి కలర్స్ ఏంటి అనేది బయట పెట్టారు వీడియోస్ ద్వారా. సో చూడాలి. రీతు, డెమోన్ వీళ్ళిద్దరు గేమ్ ప్లానింగ్ మారబోతుందా అంటే మారుతుంది. అండ్ తనుజ విషయంలో తనుజ మాధురి ఏదైతే మమ్మీ అనుకుంటా, రాజా అనుకుంటా తిరుగుతుందో ఈ దెబ్బతోటి మొత్తానికి అటు ఇటు ఎడమొఖం పెడమొఖం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇలా కొన్ని విషయాలు కొంతమంది రియల్ కలర్స్ ని బయటికి తీసుకొచ్చారు. సో ఖచ్చితంగా అది బెటరే. బట్ ఇన్ని పవర్స్ ఇచ్చేసి మరి ఇంకా ఈ భరణిని ఎందుకు సేవ్ చేయలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ దీనికి వేరే బిగ్ బాస్ ఏమైనా ప్లానింగ్ చేస్తారా, లేదంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఏమైనా వస్తే
సో అందులో నుంచి ఉన్న పవర్లు పీకేస్తాడా, అంతకుమించి వాడడానికి లేనట్టు అనిపిస్తుంది నాకైతే. సో మీకేమనిపించింది ఏంది అనేది కింద కామెంట్ చేయండి. బర్నీ గారు 100% టాటా బై బై, ఆల్ ది బెస్ట్ అని చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేము. సో మొత్తానికి ఓటింగ్ వేసుకోండి అని చెప్పాం కదా, వేసుకున్నారు కదా, బయటకు వచ్చేసారు. సో మీకేమనిపించింది ఏంటి అని కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. అండ్ గుడ్ లక్.